నమస్తే వెల్కమ్ టు ఓరుగల్ జీటీపీఎల్ న్యూస్. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని ఆయనవోలు మండలం సింగారం, నరసింహలగూడెం గ్రామాలలో నిర్వహించిన ప్రజా దీవెన యాత్రకు డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణగాలతో కలిసి రోడ్ షో నిర్వహించిన వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అవినీతి పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. అలాగే మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాజేశ్వరరావు, జిల్లా కిసాన్ మండల అధ్యక్షుడు సమోటా మహేందర్ గౌడ్, యాకంబరం మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, ఎస్సీసీల నాయకులు, ఎస్టీసీల నాయకులు, బీసీసీల నాయకులు, మైనార్టీసీల నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ స్వీప్ నేతృత్వంలో తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో బుధవారం ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని స్వీప్ జిల్లా నోడల్ అధికారి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నోడల్ అధికారి మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాల ద్వారా చైతన్యం కల్పిస్తున్నట్లు, 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు నమోదు చేసుకున్న యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఈవీఎం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధానం పట్ల యూత్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటరు చైతన్య రథాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని, ఉత్తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు ప్రముఖ పాత్ర వహిస్తుందని, ఓటు హక్కు వినియోగాన్ని బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం, చైర్మన్ తాళ్ల వరుణ్, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టిన చర్యల గురించి ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్ల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవీఎం యంత్రాల కమిషనింగ్, ఇక ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్ లకుపాల్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరంగల్ వెస్ట్లో ఓటింగ్ శాతం పెంచడానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశామని, ఓటింగ్ వివరాలతో కూడిన స్లిప్లను సైతం పంపిణీ చేశామని అన్నారు. ఇప్పటికే పరకాల నియోజకవర్గాల పరిధిలో 84%, వరంగల్ వెస్టులో 61% ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి చేశామని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎం బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, టెండర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని, కమిషనింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందాలు జిల్లాకు చేరుకున్నారని తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఓటు ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులుగా గుర్తించామని, వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఓటును స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో వీరు మొత్తం 665 మంది ఉండగా నిన్నటి వరకు 389 మంది ఓటింగ్లో పాల్గొన్నారని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీసీపీ బారీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, డీసీఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Otherwise, all the epics booked with
Sir, regarding printing of ballot papers, our today you will finish off the work. sir, we had initially planned for end of 7%, sir. Sir, I will have to pursue Oracle West. Sir, our original schedule was till end of day today, sir. So please monitor that and ensure that particularly all districts where you have a dense urban area, the BIS distribution is more vital and more difficult. That is why we are reviewing it, particularly the bigger urban areas, polling stations, etc. So everybody need to know where their polling stations are. So it is very vital that BIS are distributed 100%. You have rightly said in your urban area the distribution is lagging behind. So you need to push that and provide the full strength of yours. Yes, noted, sir. Over. And sir, we are due for commissioning tomorrow for 23 and 24th, sir. Sir, for absentee voters, I have 655 absentee voters which are AVSC plus AVPD. The home voting is total of 655, sir. Sir, essential services, I have 37 essential services voters, sir. Sir, yesterday we started our home voting on 21st. By end of day 21st, we had completed 59.3%. So 389 out of 655 was polled yesterday, sir. Today is second day of voting, sir. Sir, our reception center and distribution center also, sir. All right, thank you. Let's go to next district. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలలో భాగంగా హన్మకొండలో హోమ్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఎల్ రమేష్ హన్మకొండలోని రూట్ నెంబర్ 1లో లయలో స్కూల్ దగ్గరలోని వినాయక నగర్లో ఉన్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులు అంగవైకల్యం కలిగిన వారు హోమ్ ఓటింగ్ వినియోగిస్తున్న సందర్భంలో వారిని అధికారులతో తనిఖీ చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాని వారు, పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లను BLOలను అడిగి తెలుసుకున్నారు. హోమ్ ఓటింగ్ అనే పద్ధతి ద్వారా ఇంటి వద్దనే ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జోసెఫ్, రూట్ అధికారి దీపక్, BLO, పోలింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని నీరుగుల్ల, పెంచుకలపేట గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమని, మా బీజేపీ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని, ఒక్కసారి మా బీజేపీకి అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని, 30వ తేదీన కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన దేవుడు అంబేద్కర్. ఆయన చదివే ఈరోజు డాక్టర్ కాళీప్రసాద్ అనే వ్యక్తి మీ ముందు సగర్వంగా నిలబడుతున్నాడు. నేను ఒక పంతులు కొడుకును. ఒకప్పుడు పంతులంటే బతకలేని బడి పంతులు. కానీ ఆ చదువు అప్పి నేను రిజర్వేషన్ ఫలితాల వలన ఈరోజు ఒక బొక్కల డాక్టర్గా ఎదిగి ఈరోజు ముందు నిలబడ్డాను. మరి సారు బొక్కల డాక్టర్ అయ్యిండు, బాగా సంపాదించుకొని ఇంటికి వచ్చింది రాజకీయాలకు అనుకోవచ్చు. దయచేసి నేను వచ్చింది కేవలం ప్రజాసేవ చేయడానికి మాత్రమే. ఉన్న చల్లా ధర్మారెడ్డి లాగానో లేకుంటే ప్రకాష్ రెడ్డి లాగానో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే రాజకీయాలు రావడం లేదని ప్రమాణించి చెప్తున్నాను మీ అందరికీ. మరి ఒక పేషెంట్ మాత్రమే వైద్యం చేయగలను, కానీ ఒక ప్రజానాయకుడిగా
లక్షలాది మంది నన్ను నమ్ముకున్న ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు నేను సేవ చేయడానికి వచ్చిన మాత్రం నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఎంతోమంది ప్రింట్ మీడియా మిత్రులకు అలాగే యూనివర్సిటీ స్టూడెంట్లకు ఉచితంగా వైద్యం చేశాను. కానీ ఈరోజు పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు, చల్లా ధర్మారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇద్దరు సమైక్యవాదులు, చంద్రబాబు కుడి ఎడమల ఉండే వ్యక్తులు. దయచేసి మా ఈ విషయం మర్చిపోవద్దు, ఒక్కసారి ఆలోచించండి. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ మోసాలు మొదటగా పాపం మా దళిత బిడ్డలను మోసం చేసిండు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, లాస్ట్కు దళిత బంధువు అన్నాడు, ఏది కాలేదు. బీసీ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు, ఒక బీసీలకు ఇవ్వలేదు. అలాగే యువకులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది ఇవ్వలేదు. యువకులు వైద్యాలు అన్నాడు, ఇంటికి ఒక నౌకరు అన్నాడు, ఇంటికో నౌకరు కాదు కదా, ఊరికి ఒక నౌకరు రాలేదు. అలాగే మహిళలను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు. రైతు బంధు అని వేలాది కోట్లు అప్పనంగా సినిమా యాక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కోట్లు దోచిపెడుతున్న వ్యాయాన్ని మీరు గుర్తించుకోవాలి. రియల్గా రైతు బంధు అంటే 5 ఎకరాలనుకో 10 ఎకరాలకు ఇస్తే అర్థం. వేలాది ఎకరాలున్న రైతులు వాళ్ళు వ్యవసాయం చేయరు. అక్కడ హైదరాబాద్లో కూర్చొని ఏసీలో కూర్చుంటే పడవబడ్డ భూములకు కూడా రైతు బంధు చేసే మోసగాడు కేసీఆర్ అని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. స్వరాజ్యానికి ఏం చేస్తున్నాం మీకు ఒక్కసారి చెప్తా. మీకు తెలుసు, ఈ ఎల్ఈడి లైట్లు కూడా మోడీ గారు ఇచ్చినాయి. ఒక్కసారి మీరు చప్పటి ధర కొట్టాలి. అలాగే మీకు ప్రతి కుటుంబానికి నెలకు 6 కిలోల ఉచిత బియ్యం ఇచ్చేది కూడా మోడీ గారని మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. అవునా కదా తల్లి? అవును, ఒక్కసారి ఆలోచించాలి. కరోనా టైంలో ఉచితంగా టీకా ఇచ్చింది కూడా మోడీ గారే అని మీరు ఆలోచించాలి. అలాగే 10 ఏళ్ళ కింద ఉదయం లేవగానే పొద్దున మగోళ్ళు ఆడోళ్ళు చెంబులు పట్టుకొని చెట్ల సాటుకు పోయేదా కాదా? ఈరోజు ప్రతి ఇంట్లో లాట్రిన్లు కట్టించిన ఘనత మోడీ గారిదా లేదా మీరు ఆలోచించండి. అలాగే చనిపోయిన వ్యక్తిని గౌరవంగా పంపాలి. ఎక్కడ ఏం చేసేది, చనిపోగానే ఒకరు పోయి ఊరు చివర చెరువు పక్కన జనాదరణ సాఫ్ చేసేది. అప్పుడు చేసే పని అట్లా కాదు. చనిపోయిన వ్యక్తిని కూడా గౌరవంగా సాగరంపాలని వైకుంఠధామాన్ని కట్టించిన దేవుడు మోడీ గారిని మీరు ఆలోచించాలి. ఇలా రైతు వేదికలు, నర్సరీలు, గ్రామ పంచాయతీలు, ఈ సీసీ రోడ్లు 100 రోజుల పథకం కింద కట్టింది చేసింది మోడీ గారిని మీరు ఆలోచించాలి. ఇవన్నీ మోడీ గారే. ఒక్కడి అబద్ధమైతే మీ సర్పంచ్నో ఎంపీటీసీనో అడగండి, నేను క్షమాపణ చెప్తా. ఇవన్నీ మోడీ గారే. అలాగే రైతులకు, ఇక్కడ రైతులు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మీ పిండి బస్తా చూడండి, 2000 బస్తాలు 300కు 400కి ఇస్తున్న దేవుడు మోడీ కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ని చేసుకుంటూ పోతే మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసిన ఏం లేదంటాడు కేసీఆర్. ఇన్ని చేసిన దాంట్లో కేసీఆర్ పాత్ర ఒక్క పైసా అన్నా నేను క్షమాపణ చెప్తా బహిరంగ. అన్ని లేవు, అన్ని పేర్లు నేనే పేరు చెప్పుకొని మనల్ని మభ్యపడుతున్న కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బొంద పెట్టాలని మీకు 2 చేతులకి దండం పెడుతున్నా. వరంగల్ సభలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య వివరించారు. ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట రిటర్నింగ్ అధికారులు షేక్ రిజ్వాన్ బాసా, అశ్విని, తానాజీ వాఖడే జిల్లా కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవీఎం యంత్రాల కమిషనింగ్, ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో సర్వీస్ ఓటర్లతో కలిపి 7,56,608 ఓట్లలో ఇప్పటి వరకు 90% ఓటర్లకు ఓటరు సమాచార స్లిప్లు పంపిణీ చేశామని, మిగిలిన ఓటర్లకు త్వరితగతిన ఓటర్ సమాచార స్లిప్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో 94,588 ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించగా ఇప్పటి వరకు 81,151 ఓటర్ గుర్తింపు ఎపిక్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. మిగిలినవి వేగంగా పంపిణీ పూర్తి చేసేందుకు అదనపు బూత్ స్థాయి అధికారుల బృందాలను ఏర్పాటు చేసి నవంబర్ 25లోగా పంపిణీ చేస్తామన్నారు. వరంగల్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు
నియోజకవర్గాల పరిధిలో ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, ఈవీఎం యంత్రాల కమిషనింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించి వారికి శిక్షణ అందిస్తున్నామని, పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ ఆర్డీఓ వాసు, చంద్ర, జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. కాజీపేటకు చెందిన మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల సదానందం మరియు అతని అనుచరులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో చేరారు. కాజీపేటలో వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జి శోభారాణి సాదరంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మహమ్మద్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ 41వ డివిజన్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా విశ్వనాథ కాలనీ, మైనార్టీ ఏరియా, దూపకుంట రోడ్, గవిచల్ర క్రాస్, ఎస్సీ కాలనీ, నాగమయ్య టెంపుల్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 9 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ఆచరణకు సాధ్యమయ్యే పథకాలను అమలు చేసి పథకాలతో పాటు దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అధికారమే పరమావధిగా భావించి ఆచరణ సాధ్యం కాని పథకాలతో అధికారంలోకి వద్దామనుకొని అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మోసపూరిత మాటలను నమ్మొద్దని తెలిపారు. ప్రజల సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోవలసిన పాలకులు కేవలం అధికారం కోసం పాకులాడడం దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరమన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టడం, కాలక్రమంలో వాటిని అమలు చేసి ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి ఉండకపోవడంతో వేరే రంగాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. గత 2 దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని వారి కష్ట సుఖాలలో వారికి తోడుగా ఉంటున్న నన్ను బీజేపీ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీని గెలిపించిన వెంటనే నియోజకవర్గ సమస్యల పరిష్కారంపైనే పూర్తి దృష్టి పెడతానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు అర్హులైన పేదలందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఒక సామాన్యుడు కూడా తన సమస్యను ఎమ్మెల్యేకు తెలియజేసుకోవాలంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా తన వద్దకు రావచ్చన్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజల కోసం పనిచేసేవాడే తప్ప తన స్వలాభం కోసం అవినీతిగా కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కాదని చెప్పారు. ఈసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని, తాను గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధన్నపేట అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ కడారిగూడెం మరియు కట్రాల గ్రామంలోని బూత్ నెంబర్ 224, 225, 226 ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామంలోని ప్రజలు తరలివచ్చి కొండేటి శ్రీధర్ గారికి మద్దతు తెలిపి శ్రీధర్ గారి గెలుపు కోసం పనిచేస్తామని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండేటి శ్రీధర్ గారిని గెలిపిస్తామని కొండేటి శ్రీధర్ గారికి ప్రజలు, ఓటర్లు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో వారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజలు శ్రీధర్ గారిని అభినందిస్తూ మరోసారి మిమ్మల్ని గెలిపించుకొని సేవలను వినియోగించుకుంటామని ప్రజలు శ్రీధర్కి హామీ ఇవ్వడం ద్వారా చాలా ఆనందం వ్యక్తం చేశారు. 2 గ్రామాల ప్రజలకు చాలా రుణపడి ఉంటానని, ఇప్పటివరకు చేసిన సేవలు కాకుండా మళ్ళీ గెలిపించిన తర్వాత అందరికీ నా సేవలను అలాగే కొనసాగిస్తూ మీ అందరికీ సహకరిస్తూ మీ అభివృద్ధి ధ్యేయంగా నా తుది శ్వాస విడిచే వరకు తోడ్పడతానని ప్రజలకు హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు అమలు చేసే పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం ముమ్మరం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గంలో జెండా ఎగరేసే దిశగా ముందుకు సాగుతుందని, అశేషంగా వచ్చిన ప్రజా స్పందన ద్వారా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గంలో జెండా ఎగరవేయడం ఖాయమని ఈ సందర్భంగా శ్రీధర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లడి తిరుపతి రెడ్డి, బండ్ల ప్రభాకర్, జడ సతీష్, తక్కలపల్లి శ్రీదేవి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పరకాల నియోజకవర్గం 15వ డివిజన్ గొర్రెకుంట పోతురాజుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలాటాలు డప్పు చప్పుల నడుమ గజమాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు చీదరించుకుంటున్నారని పరకాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు అన్నారు. పరకాల అడ్డా బీజేపీల బీసీల అడ్డా నవంబర్ 30వ తేదీన ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా దీవెన యాత్రలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ 30వ డివిజన్లో వడ్డెర కాలనీ పోచమ్మ గుడి నుంచి ప్రారంభమై శ్రీనివాస కాలనీ, హనుమాన్ టెంపుల్, శ్రీనివాస కాలనీ చర్చ్, హయగ్రీవాచారి వాటర్ ట్యాంకు, అంబేద్కర్ నగర్ జనతా హాస్పిటల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేస్తూ అదానీ అంబానీలకు కట్టబెడుతున్నదని ఈ బీజేపీ అని అన్నారు. అయితే గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ రంగ సంస్థలను, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమ్మేస్తున్నాయి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. యూపీఏ 2 ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారని, యూపీఏ దిగిపోయే సమయంలో గ్యాసు 414 రూపాయలు, డీజిల్ 55, పెట్రోల్ 71 రూపాయలకు అందుబాటులో ఉందని, చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య మానవుని నడ్డి విరిచిన ఘనత బీజేపీ పార్టీదే అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు నిర్వీర్యం చేసిందని, అమలుకు నోచుకొని హామీలతో ప్రజలను మభ్యపెట్టింది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయని, బాధలు పోతాయని నమ్మిన ప్రజలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిరుద్యోగుల చావులు, రైతుల ఆత్మహత్యలు, సామాన్య ప్రజల నెత్తిపై అప్పులు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేసిందని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణలో డెవలప్మెంట్ నేడు ఏసీడీ ఛార్జీల పేరిట వసూలు చేస్తూ ప్రజలపై భారం ఎందుకు మోపాయన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు డిఎస్సీ లేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల హామీలను విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలంటే మనం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వళ్లపు రమేష్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బి శోభరాణి, వరంగల్ వెస్ట్ ఇన్ఛార్జి సంజయ్ జాగీర్దార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీద్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు ఏ నాగరాజు, రావుల సదానందం, బొంత సారంగం, ప్రొఫెసర్ పాపిరెడ్డి, షేవాదల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన మైక్రో అబ్జర్వర్ల 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఎన్ఈసీ హాల్లో సాధారణ పరిశీలకులు డాక్టర్ గోపాలకృష్ణ, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో కలిసి 2 నియోజకవర్గాలకు ర్యాండమైజేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లను 174 మంది నియమించామని అన్నారు. వరంగల్ వెస్ట్కి 41 పరకాలకు 116 మందిని కేటాయించినట్లు వివరించారు. రిజర్వ్ 17 మందిని ఉంచామని తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న ఓరుగల్లు జీటీపీఎల్ న్యూస్. నమస్తే.